ఎట్లాంటి వాడో ఈ కీర్తనకారుడు వివరిస్తున్నాడు. జీవం కలిగిన దేవుడు ఎట్లాంటి వాడో ఈ కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. మరి మనం ఎప్పుడైనా దేవుని గురించి వివరించామా? పద్మా గారి గురించి చెప్పమంటే లోడ 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 చెప్పేస్తా లేదు కాబట్టి, మనమ్మ గారి గురించి చెప్పమంటే ఓహో ఆమె విషయం ఇంకా అవలేదుగా చెప్పేస్తాం. సమాధానం కొరకు చెప్పమంటే ఆమె కొరకు చెప్పేస్తాం. ఎవరిని పార్వతమ్మ గారి కొరకు చెప్పండి ఆమె కొరకు చెప్పేస్తాం. కానీ యేసయ్య కొరకు ఎప్పుడైనా చెప్పావా? యేసయ్య ఎట్లా దేవుడో చెప్పావా? ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు అనగా ప్రేమ గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అలంకరించును. మనమైతే 3 పువ్వులు పెట్టి అలంకరించుకుంటాం, చేతి నిండా గాజులు పెట్టి అలంకరించుకుంటాం, ముగ్గు పెట్టి రాలా ఈరోజు మరి ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో, పరలోకానికి వెళ్ళిపోయిందేమో. ముగ్గురు అలంకరించుకుంటాం, చెవులు అలంకరించుకుంటాం, తలని ఈరోజు చెప్తుంది అమ్మగారు చెప్తుంది, అయ్యగారు నా తల చూసే మాట్లాడుతుంది. నేను పిచ్చోడి నీ తల ఇలా అంటుంది, ఇలా నా తల మీద పడ్డదేమో అని అనుకున్నా. సంస్కరించడానికి వెళ్ళాను, సంస్కరించి వస్తున్నా. ఎవరి చూసావా అంటుంది, ఏ నా తల చూసుకున్నా, మీ తల కదా నా తల అంటుంది. నీ తల చూడ నాకే పని అనుకుంటే ఓ ఊరు గుర్తుపట్టలేదా? ఏం చేసిందామే? అబ్బా మనగా చెప్పేసింది, కరెక్ట్గా క్యాచ్ చేసింది. రొక్కేసింది అంటే తెల్లగా ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు రొక్కేసింది. నా చూపెట్టుకో పోదా, ముసుకేసిందిగా పోదా. తలని రంగేసి అలంకరించుకుంది ఈ మహాతల్లి. మరి అలాగే రంగులేసి అలంకరించుకుంటారేమో, కళ్ళు పోతే జాగ్రత్త. కళ్ళు పోయినారు అమ్మా మంచిగా ఏమంటే ఈ తలకేసిన రంగు కెమికల్స్ బ్రెయిన్లోకి దిగి మెదడు కూడా చెడిపోతుందట, మైండ్ కూడా పాడైపోతుందట, పిచ్చోడు అవుతున్నారట. అలా పని చేయకండి. దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటారు. దీనులను యేసయ్య రక్షణతో అలంకరించును. మనకు అలంకారం అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఇంతకుముందు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమంటే హై స్కూల్కి వెళ్ళేటప్పుడు మెల్లో తెలుసు ఉండాలా రోడ్ కోడ్ నేను కూడా మా చిన్నప్పుడు 20 పైసలు బిల్లు వచ్చేది. మీకు గుర్తుందో లేదో, 20 పైసల బిల్లుతో గొలుసు వేయించుకునేవాళ్ళం. అవైతే మాడిపోదని, ఎండకి ఎండిపోదని అది కూడా పోయి ఏమండి గోడకు రంగు, చేతికి గోరింటాకు ఈ పెట్టుకునేవాళ్ళు, అలంకరించుకునేవాళ్ళు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సోగులన్నీ పోయి, ప్రార్థన వచ్చిన తర్వాత ప్రభు పట్టుకున్న తర్వాత ఏమండి ఇవన్నీ పోయి. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చి దీనత్వముతో మొరపెడుతున్నాను కనుక రక్షణతో అలంకరించాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఆయన అలంకరించిన రక్షణ ఎండకి పువ్వులు మాడిపోయినట్టు మాడిపోద్దా? మాడిపోదు. స్నానం చేస్తే వేసుకున్న రంగు పోయినట్టు పోద్దా? పోదు. ఆయన అలంకరించిన రక్షణ శాశ్వత కాలం ఉంటుంది. చెప్పకూడదమ్మా. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు, పట్టుకుందాం. ఎవరిని అలంకరిస్తాడు? దీనులను. మనం అలంకరించుకుంటాం, గంగిరెద్దులాగా అలంకరించేసుకుంటాం. గల్ 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 అనాలా? కాలు అడిగేస్తే ఏంటంట? గల్ 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 గచ్చిన గల్ గల్ అనాలి. ఇట్లా అలంకరించుకుంటాం. ఎవరినే ఈ అలంకారాలు చూడాలంటే ఆడవాళ్ళ అలంకారాలు
ఎందుకంటే ప్రభు మనల్ని దీనుడు ఎలా అలంకరిస్తాడు? రక్షణతో అలంకరిస్తాడు. అండి ఎవరంటే అలంకరించేది? జీవం కలిగిన దేవుడు, జీవాధిపతి దేవుడు. రక్షణ 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 ఎవరిని? దీనులను, దీనులను, గర్విష్ఠులను కాదు, అహంకారులను కాదు, హెచ్చరించుకునేవారు కాదు. తను తాను తగ్గించుకొని దీనత్వం కలిగి, వినయము కలిగి, భయం కలిగి, భక్తి కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగిన వారిని రక్షణతో అలంకరించిన సభలో బతుకుతాం. రక్షణ రక్షణ. ఈ రక్షణ కోటి రూపాయలు పెట్టుకోవడం దొరికేది కాదండి. ఇట్ ఈస్ ఫ్రీ గిఫ్ట్. ఉచితముగా దేవుడు ఇస్తాడు, అందరికీ ఇవ్వడు. తను తాను తగ్గించుకున్న వారికి మాత్రమే ఇస్తాడు. మాస్టరు బెత్తంతో స్టూడెంట్